రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నేను ఇంతకుముందే ప్రస్తావించా. అది చాలా ప్రమాదం అయిపోతుంది. ఇప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక ఇంటి వాల్యూ 50 లక్షలు ఉందంటే ఇప్పటికే 55 లక్షలు వసూలు చేస్తున్నవి ఉన్నాయి. ల్యాండ్ 20 లక్షలే ఉందంటే 25 లక్షలు వసూలు చేస్తున్నాయి ఉన్నాయి. ముందు రియల్ ఎస్టేట్ పెరిగితే దానివలన వ్యాపారాలు పెరిగి మార్కెట్ విలువ పెరిగి ఇప్పుడు ఇవాళ 25 లక్షలు ఉన్నటువంటి రేపు 30 అవ్వాలి, ఇల్లు 40 అవ్వాలి, ఆ తర్వాత 50 అవ్వాలి. అలా అయినప్పుడు మనం ఇంకో రూపాయి పెంచినప్పుడు ఎవడు ఫీల్ అవ్వడు. సాధారణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీ అనేది ఒరిజినల్ మార్కెట్ వాల్యూలో సగం ఉంటే సంతృప్తి చెందుతారు. కానీ ఒరిజినల్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందంటే కనుక ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగదు. ఇది బిల్డర్లకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి పెద్ద సమస్య. ఆ విషయాన్ని మనం అన్ని మధ్యన ప్రస్తావించుకున్నాం ఈ బాదుడే రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో. ఇప్పుడు ప్రభుత్వం వెనకడుగు వేసింది, కొంత తగ్గింది, టైం తీసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేద్దామని చెప్పింది.